వైసీపీ ప్రభుత్వం జాబితా విడుదల చేస్తుంది. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఇప్పటికే 5 సార్లు జాబితా విడుదల చేసిన సందర్భంగా 5 సార్లు కూడా ఎక్కడికక్కడ ఆందోళనలు అసంతృప్తులు పెరిగిపోయాయి. దీనికి సంబంధించి కొంత గందరగోళం కూడా నెలకొంది ఆ పార్టీలో. టీడీపీ అలాగే జనసేన విషయానికి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అభ్యర్థుల విషయంలో తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. అండ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంబంధించి చూసినట్లయితే 14 అసెంబ్లీ స్థానాలకు గాను 9 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అంటే అధికారికంగా ప్రకటించలేదు కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లుగా అయితే అర్థమవుతోంది. చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సీట్లలో బరిలోకి దిగే అభ్యర్థులపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లయితే సమాచారం. సామాజిక సమీకరణాలు, విజయావకాశాలు, స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ పార్టీ నాయకత్వం వీరిని ఖరారు చేసినట్లయితే తెలుస్తా ఉంది. మిగిలిన 5 సీట్లపై కసరత్తు నడుస్తోంది. గట్టి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. దీంతో పాటు కొన్ని చోట్ల కొత్త అభ్యర్థుల పేర్లు కూడా పరిశీలనకు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 లోక్సభ స్థానాలు కర్నూలు, నంద్యాల ఉన్నాయి. వీటి పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలో కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్, పత్తికొండ, ఎమిగనూరు సీట్లలో టీడీపీ నిలిపే అభ్యర్థులు దాదాపు ఖాయమయ్యాయి. ఇంకా నందికొట్కూరు, కోడుమూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం సీట్లపై నిర్ణయం జరగాల్సి ఉంది. నందికొట్కూరులో జయరాజు, జయసింహ, కాకర్లవాడ వెంకటస్వామి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబానికి చెందిన కొప్పుల లావణ్య తాజాగా రేసులోకి వచ్చారు. ఆమె భర్త టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న పార్టీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇటీవల ఈ నియోజకవర్గానికి ఓ అభ్యర్థి పేరు బహిరంగంగా ప్రకటించారు. కానీ పార్టీ వర్గాలు మాత్రం అధిష్టానం కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదని అంటున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోడుమూరులో కూడా 3 రేసులో ఉన్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆకెపోగు ప్రభాకర్ కోట్ల వర్గానికి సన్నిహితుడు. విష్ణువర్ధన్ రెడ్డి వర్గం నుంచి దస్తగిరితో కిరణ్మయి అనే మహిళా నేత కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గం పైన టీడీపీ నాయకత్వం తుది నిర్ణయానికి రాలేదని, ఆదోని సీటుకు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఉన్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలు కృష్ణమ్మ, శ్రీకాంత్ రెడ్డి, మధుర భాస్కర్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. అంతర్గత సర్వేల్లో మీనాక్షి నాయుడు వైపే మొగ్గు కనిపిస్తున్న ఇతర కోణాలను కూడా పరిశీలించేందుకు నాయకత్వం నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటికి గాను 9 చోట్ల టీడీపీ అభ్యర్థులను దాదాపు ఖరారైంది అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సామాజిక సమీకరణలు, అలాగే అక్కడ విజయావకాశాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళ అభ్యర్థుల్ని టీడీపీ దాదాపు ఖరారు చేశారని చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్న ఆ పట్టు తదితర అంశాలు, దాంతో పాటు గెలుపు గుర్రాలని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుని మొత్తం కూడా ఈ అభ్యర్థులు అయితే నిర్ణయించడం కూడా తెలుస్తుంది. ఏదైతే కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తే కనుక కర్నూలు టీజీ భరత్, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, పాణ్యం గౌరవ చరితారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డ్రోన్ కోట్ల కుటుంబ సభ్యులకైతే ఇవ్వాలనుకున్నారు. కోట్ల కుటుంబ సభ్యులు అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అంటే గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఈ స్థానాన్ని బీసీ వర్గాలకు కేటాయించాలనుకుంటున్నారు. దీంతో ఈయనకి డ్రోన్ ఇచ్చేందుకు కూడా టీడీపీ పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఆలగడ్డ మాజీ మంత్రి బొమ్మ అఖిలప్రేకు, అలాగే పత్తికొండ కేఈ శ్యామ్కు, అలాగే ఎమింగూరు బివి జి నాగేశ్వర రెడ్డికి, శ్రీశైలం పుట్ట రాజశేఖర్ రెడ్డికి వీళ్ళకి ఇచ్చేందుకు కూడా టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏదైతే ఈ 9 స్థానాలకి మొత్తం అభ్యర్థులు దాదాపు వీరే ఖరారయ్యే అవకాశం ఉంది. వీళ్ళు కాక ఇంకా
ఇంకా ఐదు చోట్ల ఇంకా సీట్లు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా 5 చోట్ల కూడా అభ్యర్థులను వడపోతైతే టీడీపీ అధిష్టానం కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కానీ మొత్తం కూడా వడపోత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ నందికొట్కూరు కానీ, కోడుమూరు కానీ, ఆదోని కానీ, ఆలూరు కానీ, మంత్రాలయం ఎన్నిటిలో కూడా అభ్యర్థులు అంటే ఒక 2-3 ఉన్నారు, కొన్ని చోట్ల అయితే 4-5 వరకు పోటీలో ఉన్నారు. వాళ్ళందరినీ ఈ సామాజిక సమీకరణతో పాటు అక్కడ స్థానిక వాళ్ళకి పట్టు ఎలా ఉంది ఏంటి అనే అన్ని కూడా పరిశీలనలో తీసుకుని అక్కడ గెలుపుకు అవకాశం వాళ్ళని అక్కడ తీసుకోవాలన్న నిర్ణయం అయితే టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఇక ఎంపీ సీట్లకు వచ్చేప్పటికి కర్నూలు చూస్తే కనుక ఏదైతే గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అక్కడైతే ఈసారి బీసీ వర్గాలకైతే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ బీసీ వర్గాల్లో కనుక ఆ పేర్లు పరిశీలిస్తే బస్సీ నాగరాజు కానీ డాక్టర్ పాసారథి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ ఇటీవల కాలంలో వైసీపీ నుంచి అంటే వైసీపీ పార్టీ నుంచి ఎంపీ ఆయన ఎవరైతే సంజీవ్ కుమార్ అయితే ఆ పార్టీ వీడారు, ఆయన పేరు కూడా ఆ టీడీపీ నేతలు కొంతమంది అయితే పరిశీలించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఆ దిశగా కూడా ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆయన్ని కూడా పరిశీలించి అవకాశం ఉంటే సంజీవ్ కుమార్ ను కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుందని కూడా చెప్తున్నారు. అలాగే ఇక నంద్యాల ఎంపీ సీట్కి వచ్చేబట్టి బైరెడ్డి శబరి అట్లాగే మంద శివానందరెడ్డి, కేవీ సుబ్బారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ పేర్లతో పాటు ఇంకా మరి కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అన్నిటిలో కూడా మొత్తం కూడా పరిశీలించిన తర్వాతే వాటిలో గెలుపు అవకాశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే సీట్లు కేటాయించాలని చెప్పి టీడీపీ అధిష్టానం మొదటి నుంచి కూడా భావిస్తుంది. ఆ దశగా అన్ని చోట్ల కూడా వడపోత కార్యక్రమం అయితే మొత్తం కూడా అభ్యర్థుల్ని పరిశీలించి వాళ్ళ గుణగుణాలతో పాటు వాళ్ళకి అక్కడ గెలుపు అవకాశాలు ఉంటేనే వాళ్ళని ప్రకటించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే జనసేన మాత్రం ఇప్పటివరకు అక్కడ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనే ఒక స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళైతే ఆలగడ్డ, ఆదోని సీట్లు ఆశిస్తున్నారు, కానీ అక్కడ ఇప్పటి వరకు వాళ్ళకి సరైన బలం లేదని చెప్పి స్థానికంగా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఏ సీట్లు అడుగుతారు ఏంటి అనేది కూడా ఇంకా స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.